మన్యంలో చలి తీవ్రత పెరిగింది. వారం రోజులుగా గిరిజన ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్మేస్తుంది. పొగమంచుతో ఏజెన్సీలోని ప్రకృతి అందాలు మరింత సుందరంగా మారడంతో పర్యాటకులు పరవశించిపోతున్నారు. జీమాడుగులలో 10.2, అరకులోయలో 12.5, డుమ్రిగూడలో 12.6, అనంతగిరిలో 12.9, జీకే వీధిలో 13, హుకుంపేటలో 13.7, పేదబైలు, పాడేరు, ముంచంగిపుట్టులో 13.9, చింతపల్లిలో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. డిసెంబర్, జనవరిలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. మన్యంలో చలి తీవ్రత పెరిగింది. వారం రోజులుగా గిరిజన ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్మేస్తోంది. పొగమంచుతో ఏజెన్సీలోని ప్రకృతి అందాలు మరింత సుందరంగా మారడంతో పర్యాటకులు పరవశించిపోతున్నారు. జీమడుగులలో 10.2, అరకులోయలో 12.5, డుమ్రిగూడలో 12.6, అనంతగిరిలో 12.9, జీకే వీధిలో 13, హుకుంపేటలో 13.7, పెదబైలు, పాడేరు, ముంచంగిపుట్టులో 13.9, చింతపల్లిలో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. డిసెంబర్, జనవరిలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం విశాఖ నుంచి శ్రీరామ్ ఫోన్లో అందిస్తారు మా ప్రతినిధి. శ్రీరామ్, చెప్పండి. లక్ష్మి, విశాఖ ఏజెన్సీలో పగటి ఉష్ణోగ్రతతో పాటుగా రాత్రి ఉష్ణోగ్రతల్లో గణనీయమైన తగ్గుదల నమోదవుతుంది. ముఖ్యంగా గడిచిన వారం రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పులతో పూర్తి స్థాయిలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీంతో ఏజెన్సీలో సాయంత్రం 4 గంటల దట్టమైన పొగమంచు అలముకుంటుంది. ఉదయం 9, 10 గంటల వరకు కూడా భానుడు కనిపించని పరిస్థితి. దీంతో గిరిజన ప్రాంత ప్రజలు చలితో అల్లాడిపోతున్నారు. మరోవైపు వీకెండ్స్ కావడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున ఈ చలిని అలాగే ఏజెన్సీ అందాలను తిలకించేందుకు వస్తున్నారు. మరోవైపు దట్టంగా మంచు కురుస్తూ ఉండటంతో ఏజెన్సీలోని రోడ్లన్నీ తడిగా మారుతున్నాయి. దీంతో వాహనదారులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే చాలా ప్రాంతాలలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా పర్యాటక ప్రదేశాలైన మినుములూరు, మాడగడ వంటి ప్రాంతాలలో అయితే దట్టమైన పొగమంచుతో కొండలన్నీ కూడా దట్టంగా కమ్ముకుని ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ వీక్షించేందుకు పర్యాటకులు అయితే పోటెత్తుతున్నారు. ఇక డిసెంబర్, జనవరి నెలల్లో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారుతుందని, ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో కూడా 5, 6 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. లక్ష్మి. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.